హలో ఎవ్రీవన్, చాలా రోజులు అయిపోయింది కదా. నేను అనుకుంటూనే ఉన్నాను. సో 2026లో ఇది ఫస్ట్ ఎపిసోడ్ కార్ కన్సర్ట్ సిరీస్. సో ఇవాళ థీమ్ వచ్చి, చిన్నప్పటి నుంచి మ్యూజిక్ కాంపిటీషన్స్కి వెళ్తాం కదా. 1990s ఆ జనరేషన్లో వాళ్ళు మ్యూజిక్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు అసలు ఎటువంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటారు అని. సో ఇది నా ఎక్స్పీరియన్స్. నేను చిన్నప్పటి నుంచి చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాను. రియాలిటీ షోస్, ఇంకా స్కూల్ లెవెల్లో కాంపిటీషన్స్, అలా అన్ని కాంపిటీషన్స్కి మా పేరెంట్స్ పెట్టేసేవాళ్ళు మమ్మల్ని. ఎస్పెషల్లీ మా మదర్ పెట్టేసేదన్నమాట. మా ఫాదర్ కూడా అంత పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యాడ్ సో మెనీ ఆపర్చునిటీస్. సో ఇవాళ ఆ సాంగ్స్ని ఒకసారి గుర్తు చేసుకుందాం అనేది థీమ్. ఇది నాకే కాదు, చాలామంది గర్ల్స్ తెలుగు స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ రోజుకి ఇలాంటి పాటలే ఎంచుకుంటున్నారు అనమాట. సో ఇవాళకి కూడా ఇటువంటి పాటలే ఉన్నాయి. అండ్ అసలు ఏ కేటగిరీస్లో మనము ఆడిషన్ చేస్తాము అనేది ఒకసారి ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్లీ, చిన్నప్పుడు స్కూల్ కాంపిటీషన్స్ అవి అంటే పేట్రియాటిక్, లైట్ మ్యూజిక్ అవి మోస్ట్గా ఉండేది. ఎందుకని అంటే ఫిల్మ్ సాంగ్స్లో కొంచెం లిరిక్స్ అటు ఇటుగా ఉంటాయి, స్కూల్స్లో అవి యాప్ట్ కాదు అని చెప్పి అవే పెడతారనమాట. కానీ స్కూల్ తర్వాత ఆఫ్టర్ స్కూల్ రియాలిటీ షోస్కి వెళ్ళేవాళ్ళము. సో నేను వెళ్ళిన షోస్ ఏంటి అంటే పాడుతా తీయగా, పాడాలని ఉంది. పాడుతా తీయగా వచ్చి 2015లో, పాడాలని ఉంది వచ్చి 2005లో. తర్వాత సూపర్ సింగర్ ఆర్ స్టార్ సింగర్ ఆఫ్ ఏపీ అట్లాంటి పేరులో ఒకటి ఈటీవీలో ఒక షో ఉండేది 2011లో. స్టార్ సింగర్ ఆఫ్ ఏపీయో, స్టార్ సింగర్ ఆఫ్ ఏపీ అనుకుంటా దాని పేరు. జెమినీలో వన్స్ మోర్ ప్లీజ్లోకి, ఇంకా చాలానే వెళ్ళాను రియాలిటీ షోస్. సో వాటిల్లో కొన్ని అసలు నేను ఏ ఎపిసోడ్లో ఏమేమి పాడానో ఒకసారి గుర్తు చేసుకుంటా. సో ఫస్ట్ వచ్చి పాడాలని ఉందిలో ఎస్పి బాలు గారు కండక్ట్ చేసిన షోలో పాడిన కొన్ని సాంగ్స్ అయితే దాని ముందర ఆడిషన్ చేశారనమాట. సో అప్పుడు నేను స్కూల్లో ఉండేదాన్ని, రెండు పిలకలు వేసుకుని నేను స్కూల్లో ఉంటే అప్పుడు యాడ్ వచ్చింది టీవీలో. యాడ్లో వస్తే నేను క్యాసెట్లో రికార్డ్ చేసి పంపించాను. సో షోలో నేను పాడిన సాంగ్స్ వచ్చి ఇవి వాళ్ళే సెలెక్ట్ చేశారు, నేనేం సెలెక్ట్ చేయలేదు. వాళ్ళే అక్కడ ఒక మ్యూజిక్ కోఆర్డినేటర్ ఉంటారు ఎవరో, ఆయనే నాకు సెలెక్ట్ చేసి ఈ పాటలు ప్రిపేర్ అవ్వు అని చెప్పి ఇచ్చారనమాట. సో ఒకటి ఫస్ట్ ఏంటి అంటే ఓల్డ్ సాంగ్. అప్పట్లో ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఓల్డ్ సాంగ్, సెకండ్ రౌండ్ లైట్ మ్యూజిక్, థర్డ్ రౌండ్ ఒక ఫాస్ట్ బీట్ ఫిల్మ్ సాంగ్, న్యూ సాంగ్ అనమాట, ఓల్డ్ సాంగ్ కాకుండా. సో ఇందులో లైట్ మ్యూజిక్ ఒక్కటే నేను సెలెక్ట్ చేసుకుంది. సో ఓల్డ్ సాంగ్ నేను ఏం పాడానంటే, అవునీ తానే నన్నేనే నిజమేని అంతా కథలేని అయ్యో ఎన్నెన్ని వగలోనే అబ్బాయేమని చెప్పేనే నేనేమని చెప్పేనే అవునే తానే నన్నేని నిజమేని అంతా కథలేని అయ్యో ఎన్నెన్ని పగలోనే అబ్బాయేమని చెప్పేనే నేనేమని చెప్పేనే. ఇది ఆ ఎపిసోడ్ కోసమే నేను అప్పటికప్పుడు నేర్చుకున్నాను. నాకు అసలు ఆ ముందర ఇది ఒక పాట ఉన్నట్టు కూడా తెలియదు. సో దట్ వే ఇట్ ఈస్ రియలీ అ గ్రేట్ ఆపర్చునిటీ తెలియని పాటలన్నీ నేర్చుకుంటామని. సో ఆ పాట నెక్స్ట్ సెకండ్ రౌండ్లో పాడింది వచ్చేమో లైట్ మ్యూజిక్లో. ఇది మటుకు నేను చూస్ చేసుకున్నాను. అప్పటికప్పుడు మా గురువు గారిని అడిగి, గురువుగారు ఈ ఎపిసోడ్కి నాకు నేర్పండి అంటే ఆయన కూడా నేర్పారు నాకు. ఆయన పెద్ద గ్రేట్ కర్ణాటిక్ మ్యూజిషియన్, ఇప్పుడు లేరు.
శ్రీ అంపోలు మురళీకృష్ణ గారు. ఆయన వయలినిస్ట్ అనమాట. ఆయన మంగళంపల్లి ఆ రేంజ్ అనమాట. వాళ్ళకి అకంపెనీ చేసేవాళ్ళు. సో చాలా పెద్ద క్లాసికల్ మ్యూజిషియన్. కానీ నేను అడగగానే స్టూడెంట్స్ కోసం అప్పటికప్పుడు ఆయన లైట్ మ్యూజిక్ని ఆయన ప్రాక్టీస్ చేసుకుని నేర్పేవారు అనమాట. సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఐ రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై గురూస్. సో అప్పుడు నేను పాడిన లైట్ మ్యూజిక్ ఏంటి అంటే, మధురా నగరి సమీపంలో మలయాయాత్ సమీరంలో, మధురా నగరి సమీపంలో మలయాయాత్ సమీరంలో అర్ధనిమీళిత త్రుక్కులతో నేనెదురు చూతునాయి కృష్ణ, ఎదురు చూతునాయి కృష్ణ, మధురా నగరి సమీపంలో. ఇది నా 6th క్లాస్లో పాడాను. సో ఆ తర్వాత నేను ఈ మధ్యలో ఎప్పుడు ఇటువంటి పాటలు పాడలేదు. సో అప్పటి నుంచి గుర్తుంది అంటే చిన్నప్పుడు మెమరీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేసేవాళ్ళం కదా. నెక్స్ట్ లేటెస్ట్ ఫిల్మ్ సాంగ్ అని అప్పటికి అది కూడా వాళ్ళే సెలెక్ట్ చేశారు. అదేంటంటే, చందమామ కంచమెట్టి సన్నజాజి పువ్వ పెట్టి సందె మసగ సీరగట్టి సందు చూసి కన్ను కొట్టి సిగపోతమ్మంటే మగరాయుడు అరటి పువ్వు తెస్తాడు అడవి పురుషుడు తరతర ననన్నన తనతర ననన్నన సుందమామ కంచమెట్టి సన్నజాజి పువ్వ పెట్టి సందె మసగ సీరగట్టి సందు చూసి నన్ను కొట్టి కాదు కన్ను కొట్టి. సో అదనమాట, అది ఈ పాట. సో న్యూ సాంగ్. సో అప్పుడు ఎంత ఫన్నీగా ఉంటుందంటే, ఆ చిన్నప్పుడు ఆ 2 పిలకలు వేసుకుని ఇటువంటి పాటలు వీటికి ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాలో అదేం తెలియదు కదా, దేనికైనా నవ్వుతూ పాడేసేదాన్ని అనమాట. అలా సన్నమామ కంచమెట్టి సన్నజాజి పువ్వ పెట్టి, ఆ ఏజ్లో నాకు బువ్వ సందమామ అసలు ఆ భాష ఏంటి అదేం తెలీదు. సో ఇట్స్ అ వెరీ గుడ్ మెమరీ. సో ఇవి అక్కడ పాడినవి. కానీ వీటికంటే ముందు ఆడిషన్ చేసేవి ఉంటాయి కదా, చెప్పా కదా, షోలో పాడేవి మనకి ఆ థీమ్ని బట్టో లేకపోతే ఎవరైనా సెలెక్ట్ చేసి ఇవ్వటమో అలా జరిగాయి నాకైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, విచ్ ఇస్ రియలీ గుడ్. ఐ రియలీ అప్రిషియేట్ దట్. అలా చెప్తేనే నేను చాలా నేర్చుకున్న కొత్త పాటలు. దానికి సెలెక్ట్ అవ్వడానికి ఆడిషన్స్లో పాడిన మటుకు కొంచెం ఎలా ఉంటుంది అంటే, అప్పుడు పేరెంట్ ప్రెషర్ కూడా ఉంటుంది. నాకైతే మా పేరెంట్స్ ఇవాల్యుయేట్ చేసేవాళ్ళు అనమాట అసలు ఏం పాడుతుందని. నాకైతే అన్నీ ఫన్నీ పాటలు పాడాలని ఉండేది అప్పట్లో. అంటే రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ అటువంటి పాటలు పాడాలని ఉండేది ఆ ఏజ్కి. కానీ ఆడిషన్స్కి నా గొంతుకి ఎలా సూట్ అయ్యేది, ప్లస్ ఏమేమి స్కిల్స్ ఎక్స్పోజ్ చేసుకోవాలి అవన్నీ అందరు కూర్చుని కుటుంబ నిర్ణయం అనమాట. అందరు కూర్చుని సమావేశం అయ్యి రేపు ఆడిషన్లో ఇది పాడుతాము అని అనుకోవటం అనమాట. సో అలా నేను పాడే దాంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను పాడింది ఆడిషన్లో ఎప్పుడు మహానది మూవీలోంచి శ్రీరంగరంగనాథుని. అంటే అది కొంచెం క్లాసికల్, నాకు కొంచెం క్లాసికల్ బేస్ ఉంది అని కదా అని నాకు కంఫర్ట్ ఉంటుందని అదే పాడతాను. అది శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే, నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షుడికి పూలుగా, కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా, శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే. ఇదనమాట. ఇది ఎప్పుడు ప్రతిసారి నేను ఇదే పాడేదాన్ని. ఇంకా ఎలా అంటే ఆల్మోస్ట్ ఈ పాట వినిపిస్తే ఓహో మానస వచ్చేసింది ఆడిషన్కి, లేకపోతే మానస పాడింది కాంపిటీషన్లో అని అందరికీ తెలుసు మాకున్న కమ్యూనిటీలో. అప్పుడు మాకు పెద్ద కమ్యూనిటీ ఉండేదన్నమాట. సో ఈ పాట
నెక్స్ట్ ఇంకా